నువ్వే కొట్టినావు, అది కంప్లైంట్ ఇవ్వలేక ఏడుస్తున్నట్టుంది. నువ్వేనా కొట్టింది? చిన్న పాప కదా ఉన్నారా? నేను రాగానే ఏడుస్తాను. నేనే ఎత్తుకున్నది. అవును, తీసుకో తీసుకెళ్ళి. అవును, నువ్వు బొమ్మలన్నిటినీ ఇంట్లో పడేస్తుంటే అమ్మకు కూడా ఇబ్బంది కదా, కష్టపడి జిమ్మద్ది. వెళ్ళొద్దాం అయితే. దా రే, దా వస్తారులే, వాళ్ళు వస్తారులేరా. పోనీలే, హ్యాపీ జర్నీ అని చెప్పు. రాని రాబోదు.
ఎండలో ఆడుకోవాలి కొంచెం సేపు. తీసుకెళ్ళి అట్లా. రే బాల్ కొట్టి ఇటు కొట్టరా. నాకు కొట్టు వాళ్ళు ఇటు. ఇదిగో చేసి నాకు కొట్టు మళ్ళీ. ఏం చేస్తున్నావురా నువ్వు? కొట్టు. రెడీ చెప్పరా హర్ష. చెప్పు హర్ష. తాగితే వాళ్ళే విన్నరు. ఇద్దరు దాకేసారులే. ఇప్పుడు జెస్సీని దాకండి. నూడిస్రీ ఇట్లా ఆడుకుంటారా? హర్ష హాసిన్ హాసిని వాళ్ళ దగ్గరికి వస్తావా? చిన్నగా అక్కడ ఆగండి. పట్టుకో. కొట్టు మళ్ళీ. పిలు. ఆగు. వాళ్ళ తమ్ముడా? ఏమైంది? సారీ చెప్పిందిలే. సారీ చెప్పిందిలేరా. చెప్పులు వేసుకో.
గుండు రావట్లే గుండు ఇదేమైంది ఎవరుంటారు అక్కడ? బాల్ అటు పక్కేసి ఆడుకోండి. ఇటేరా హర్ష, పైనుంచి ఎండకి తగిలింది కదా అనుకున్నా. వెళ్తావా? నేను నిన్న స్కూల్ సైడ్ వెళ్తా ఉన్నా. నేను ఆస్తి వాళ్ళని వదిలిపెట్టాక వెళ్తున్నా. అయితే అప్పుడు నేను వదిలిపెట్టేసి ఇంటికి వచ్చేసా. సరే వెళ్ళు, వెళ్ళరా. వాళ్ళ ఇల్లు ఇంకా కదా గడ్డ మీద. మా కాస్త వాళ్ళ ఇల్లు తెలుసా మా ఫ్రెండ్. చూపు కలిసిపోయారా? ఇదిగో ఈ బాల్ని పట్టుకోండి. ఎవరు పట్టుకుంటారో కాలుతో కొట్టాలి. కాలుతో ఇదిగా చేసి తేజ్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు.
వెళ్ళకూడదు. ఇక్కడికే రమ్మను. బాల్ ఉంది రమ్మని చెప్పి ఇక్కడకు. బాలు బ్యాటు ఏంది మార్చుకున్నారా? ఓకే. బాల్ ఏది ఉందా? అన్నీ ఉన్నాయా జెస్సీ? బాలు బ్యాట్ అన్నీ ఉన్నాయా? సరే పద. పరిగెత్తకూడదు. అదిగా బటర్ఫ్లై పైన అది కాదు వచ్చింది. అది కాదు నేను వేసుకొస్తాను. వెళ్ళు. ఇప్పుడే తినేసి ఆడుకోండి. ఇది పండుగ
చిన్న గుర్తి కానీరా చిన్నగా తీరా అవును వద్దు ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి మీరు స్కూల్ దగ్గరికి వెళ్ళి చూడండి, మేము కనిపిస్తాం. నువ్వు ఇట్రా చేసి ఇక్కడ నుంచి చూడు. ఇద్దరు వెళ్ళండి పోండి. నువ్వు పిలుస్తాడు కదా, నేను చూసా. చూపి ఫోటో కూడా తీసే ఫోటో. డాడీ తిండి ఫోటో అని చెప్తా. పెట్టాకే ఫోటో తీసి ఇద్దరిని చంపేస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు దడ్డ పెడతాడు. ఈవినింగ్ నేను నీళ్ళు మొత్తం కంప్లీట్ చేసిన. చెప్పాను విష్ణువు శివయ్య శివ ప్రహ్లాదుడు దండం పెడతా కోరికలు ప్రహ్లాదులు కొన్ని కోరికలు చెప్పినా తీరువట్ల నరసింహస్వామి. అందుకు శివుడు ఒక రూపంలో మారి ఫైటింగ్ చేయడానికి వచ్చిండు. అప్పుడు ఫైటింగ్ చేస్తే నరసింహస్వామికి శివుడు అని తెలిసిపోయి క్షమిస్తున్నాడు. ఏమన్నాడు? క్షమిస్తున్నాడు, ప్రహ్లాదుని క్షమిస్తున్నాడు. అది చిన్న స్టోరీ. అప్పుడు నేను అనుమానం అయ్యి గది తీసుకొని వస్తా. గద కూడా తెచ్చి వేస్తా. నేను నెయ్యను. అప్పుడు పారిపోవాలి. నేను పరిగెత్తుకుంటూ వస్తా. ఫంక్షన్ వస్తే కదా. ఎవరు ఫంక్షన్? లేదా రేపు మమ్మీ పొదిల్లో ఏ ఫంక్షన్? పొదిల్లో ఏ ఫంక్షన్? నేను పొదిలో అసలు బస్సులోనే రాము అంకుల్లోనే. చూసా డాడీ బస్సులోనే రాము అంకుల్ కాల్లోనా? బస్సులో ఇంకా కారు రాదు. ఎందుకు? ఇంకెందుకు రాదు కారు? నేను కనిగిరిలో లేనుగా, మార్కాపురం వెళ్ళిపోయా కదా, అందుకని
కానీ ఇంకా కారు రాదు. ఎందుకు? ఉం? అది కనిగిరిలో వాళ్ళకి. నువ్వు కనిగిరిలోకి వస్తే వస్తుంది అప్పుడు మళ్ళీ. అది రాము అంకుల్ కారు కాదు, రామలింగారెడ్డి అంకుల్ కారు. రాము డ్రైవరు. డాడీ ఉం. అప్పుడు నేను హనుమాన్ చూసిన గుది కదా ఉం. ఉన్నదో అన్న ఉం. డాడీ నేను హనుమాన్ శివుడిని ఎంత ధ్యానం చేసినా నాకు కాడికి రావట్లా ఆ కళలోకి అసలు. నీకు అప్పుడేం చెప్పాను? చుట్టూ పుట్టలు పెట్టాలని చెప్పాను. ఓయమ్మా నాకొద్దురు. డాడీ మేకర్ అంటే కేకు బిస్కెట్ రెండు తయారు చేస్తారు. అవును. అవును మమ్మీ వాళ్ళు వచ్చిండ్రు. ఉం. చూడు. రారు అప్పుడే. ఇదే రాదు టైం అయితే అది ఎంత ఉందో 12కి వస్తుంది. 12 అయింది ఇప్పుడు అంత ఉందో 1కి ఉంది 2కి ఉంది 3కి ఉంటుంది. డాడీ నేను అప్పుడు భయపడి పరిగెత్తుతా భయపడినాను. డాడీ ఉం. నువ్వు ఉం. మ్యాజిక్ అలారంలు ఉన్నాయి. ఉం. ఆ, ఉం. ఒక అలారం ఏంటి కోకోలాకి వచ్చే అలారము కోకోలా కాపీ ఇది అది ఉం. లయ్య అది కోకోలాకి వచ్చి అనకుండు అనదు. దాని కళ్ళల్లో నుంచి మంట తెచ్చి ఉం. వెనకాలకి తిరిగి ఉం. ఉంటది. ఉం. ఆ లయ్యకపోయిందా ఉం. అది దానికి కోపం లేస్తుంది. ఉం. ఇంకొకటేమో మ్యాజిక్ది అది కూడా. అది ఉం. మనం ఇద్దరు లేకపోతే అది మోగిన ఉం. ఇల్లు మొత్తం తిరుగుతుంది. ఇల్లు మొత్తం తిరిగి వాళ్ళు పట్టుకోవాలి. అది అల్లదు. 100కు 5 కేజీలు బత్తాయిలు ఇచ్చారు. ఉం. డాడీ నేను అప్పుడు తీసుకురైతే ఉం. జెస్సీ నీటికి రాయిపోతే ఉం. కొట్టేస్తా నేను. వాడు పెద్దప్పుడు నేను పెద్ద అవుతా కదా. ఉం. గత్తో కొడతావా స్కేల్తో కొడతావా? ఇదే స్కేల్ ఉం. ఇట్లా కొట్టేస్తా చేయబెట్టి డాడీ అప్పుడు గ్రౌండ్ లో చిన్నంగా కొట్టా. నీ కాడికి అందరు వస్తారు. ఏంది రూపేష్ నిన్ను రూపేష్కి నల్లోళ్ళు ఇష్టం లేదు, తెల్లోళ్ళు ఇష్టం. ఉం. నా అంత కలర్ వాళ్ళు హర్ష అంటే ఇష్టం లేదు. ఉం. నీ అంత కలరు నా అంత కలరు ఇష్టము. అమ్మ కలరు ఇష్టము. తర్వాత సి అంట హర్ష ఎత్తుకుంటా అబ్బుడుచుకుంటా నడుస్తాడు రూపేష్ గడు. కొడి సార్లు హర్ష కాడికి వచ్చి ఎత్తుకోబట్టాడు రూపేష్. అప్పుడు ఆడుకుంటే ఎత్తుకొడిస్తాడు. అంటే ఎవరు సొప్పులు కుట్టేవాడు. సొప్పులు కుట్టాలి కోపల. కట్టి తీస్తావు కింద కట్టి తీస్తావు. కట్టి తీస్తా గుర్తున్నా కట్టేసినా తెల్లది. చూసినవా తిన్నవా మొత్తం? నాకు లేకపోయిన కొడతా.
రెండు ప్యాకెట్లు తిన్నావు కదరా. ప్రసాద్ బాబు తీసుకెళ్ళాలి. రే ఎన్ని ప్యాకెట్లు తింటావు? కింద ఉందిరా కింద అయ్యేనా చిన్నవి కూడా ఉన్నాయా? చిన్న 5 రూపాయల ప్యాకెట్. ఇంకేం లేవు. కాలు బాధ కదా, కాలు బాధ రక్తం కూడా వస్తుందా? నగవలేను అయితే నగవలేను. బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి చూడు చూపిస్తా. రాసిందా? డాడీ ఇది మెడికల్ షాప్ లాది. MUSCLE మజిల్. ఇది ఎక్కడ ఉందో చెప్పానా నేను? లో డాడీ లో లో డాడీ నేను చెప్పాను ఇది ఎక్కడ ఉంటుందో? మెడికల్ షాప్. మెడికల్ షాప్ బ్యాక్ బిఏ బ్యాక్ PAIN పెయిన్. ఇదిగో లో ఇది బ్యాక్. దీంట్లో లో లో ఇది, మిడిల్ ఇది, హై ఇది. లో బ్యాక్ పెయిన్. ఇదిగో జాయింట్లు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ జాయింట్ కట్స్. అవును. పెయిన్స్ నొప్పులు. చదువు. మజిల్ మజిల్ అంటారు. దొంగ హాసిని స్కూల్కి రాకుండా వాళ్ళ ఇక్కడ కాడ డాన్స్ వేసుకుంటుంది. దొంగ హాసిని ఎల్లుండి రాని దాని సంగతి చెప్తా. అవును, మొన్న స్కూల్కి వెళ్ళకుండా గుడికి వెళ్ళావుగా. అంతే హాసిని కూడా. హాసిని వాళ్ళ గల్లీలో చాలా రోజులు ఒక రోజు వచ్చింది, ఒక రోజు రాదు. ఒక రోజు వచ్చింది, అందుకని పూసుకుందామని. బ్యాక్ పెయిన్ వస్తుంది కదా, పూసేనా? నువ్వు కొట్టుకుంటావా? చెప్పు.
ఇప్పుడు రన్నా పట్టుకున్న దొంగలారా కదా ఆడికింది స్కూల్ సైడు కిందకి వెళ్దాం రా ఎక్కడికి స్లీప్లో బాగా తగ్గుతుంది కదా. రే ఇదేండి పామా చెల్లి పామేది వెనకాల గద్ద వస్తుంది
వైబు డాక్టర్ అవి నేను మందులు రాసిస్తా, జ్వరం చూస్తా, మందులు టాబ్లెట్స్ ఇస్తా, సిరప్ కూడా ఇస్తా, రాసిస్తా మందులు. జ్వరం వస్తే సూది రాస్తా నేను డాక్టర్ని. నేను మందులు రాసిస్తానా, మళ్ళీ మందులు టాబ్లెట్స్ ఇస్తానా, ఆయింట్మెంట్ ఇస్తానా, సిరప్ ఒక్కొక్కటి ఇస్తానా రోజుకి. అప్పుడు ఉంటాయి. ఇంజక్షన్ ఇవన్నీ పెట్టి చూస్తా. నేను చిన్న చిన్న ఫ్రిడ్జ్ కలుగుతున్నా గమ్ముడు చేదు అని లేకంట. ఇప్పుడు 6 years ఉన్నా బాగా నచ్చినాయి చేదు ఈ తీయయి. అదే నేను పెద్దయినప్పుడు డాక్టర్ అవుతా. టీచర్ అవుతా. నేను డాక్టర్ టీచర్ డాక్టర్ అయ్యి జ్వరం ఉంటే చూస్తా. నేను టీచర్ అయ్యి పాఠాలు లెసన్స్, చిన్న పాఠాలు పెద్దవాళ్ళకి లెసన్స్. డాక్టర్ అయితే నేను మందులు ఇస్తా రాసేసి. డాడీ నీకు అక్కడ చెప్పానా, మేము పెద్దయినాక పిల్లలు పుడతారు కదా, మా పిల్లలు పెద్దయినాక వాళ్ళకి పిల్లలు పుడతాయి. ఇట్లా పోతుంటారు. ఇట్లా ఇట్లా పోతా ఉంటారు. దాంట్లో కూడా ఫార్మర్ ఉంది. ఫార్మర్ అంటే నా దాంట్లో పువ్వులు కోసమన్నది. డాడీ పెన్నానకి ఒక చెప్పడం మర్చిపోయాం కదా మనం. పెన్నాన హర్ష్ డాడీది అత్తది చిన్నప్పుడు ఫొటోస్ పెట్టు పెన్నానా అని చెప్తారు. నేను మర్చిపోయినా వాట్సాప్లో కదా. చేద్దామా ఇప్పుడు? ఇద్దరి నేను చూడలేదు ఒకరి చూస్తాను. అన్నం తినొద్దు, రిపేర్ అయిపోయింది, రిపేర్ అయింది. మేము కింద ఆడుతున్నాం, ఆడుకుంటున్నాం లోపల. గణేష్ వస్తుంది, అదే వస్తుంది. ఇప్పుడు జెస్సీ ఏది కావాలి?
వచ్చింది. ఏంది అది? గోరింటాకు. ఏం చెప్పు. అది ఆడి కాకపోతే అసలు అసలు నువ్వు కూడా వచ్చినవా? వచ్చినవా నువ్వు కూడా? అదే తెలిసి నువ్వే రా. నువ్వే రా. నేను ఎందుకు ఏడుస్తున్నా? నేను ఎందుకు ఏడుస్తున్నా తెలిసి నువ్వు బాగా తీసుకెళ్ళాను. అది నువ్వు తెలిసి తిట్టుకొస్తావు. దాన్ని తిట్టుకొస్తావు. అది ఆడికి వస్తుంది. నీకాడికి వచ్చిన పడుకున్నాను. పెంగ్విన్ తాకుతున్నది. పెంగ్విన్కి టాబ్లెట్ వేసావా? నువ్వే ఇవ్వను. అల్లరికి తెలిసి ఏం చేస్తున్నావు నువ్వు? కదా. సైలెంట్గా తీసినావు. అయిపోయినా. అది డాడీ. డాడీ ఏంటిది? నీ కొత్త ఆఫీసా? పక్కన అది డాడీ. గుండె మాస్ డాడీ. రాస్తే అంతే కదా? అది వరకు అంతే కదా? ఏబిసిడీలు, స్మాల్ ఏబిసిడీలు, హిందీ అక్షరాలు, తెలుగు అక్షరాలు, హిందీ అక్షరాలు, మ్యాథ్స్ అది వరకు రాయాలి కదా? నువ్వు 3 days అనుకున్నావా? 3 months. అన్న ఫోను పగలగొట్టిండు అన్న. నీ ఫోనా అన్న ఫోనా? అన్న ఫోను వాడే పగలగొట్టుకున్నాడు. ఎట్లా 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 పాల్గొట్టాడు? చెప్పాగో. సాయంత్రం అన్నం తింటున్నాడా? అన్నం అయిపోయినాక ఇట్లా ఇసిరేసి పోయాడా? వాళ్ళకి గడుకోవడానికి తగిలిండు. అమ్మ మళ్ళీ అతికిచ్చింది. ఇసిరేసి పోయాడా? మమ్మీ మళ్ళీ అతికిచ్చింది. అతికిచ్చిందా? తిన్నావా? తిన్నాను. ఏం తిన్నావు? కొర్రన్ను. ఆగు, అమ్మని వీడియో కాల్ చేయమంట. వద్దులే, రేపు చేస్తాం.
రేపు చేద్దాం. రేపు చేద్దాం అంటున్నాను. వద్దు. ఓకే బాయ్. అది స్కూల్ పంట అప్పుడు అది ఫారెస్ట్ లో పైకి వెళ్ళిందంట. మళ్ళీ అది ఊల్ఫ్ ఇంత లోతుంటే అది పోతా ఉందంట, ఇట్లా పోతా ఉందా. అప్పుడు మళ్ళీ భయం వేస్తే కింద పడింది ఊల్ఫ్. అంటే టైగర్ అప్పుడు అన్ని టైగర్ కూడా అంతే రోడ్ మీద నడుస్తా ఉందా, అప్పుడు బండ్లే చూసుకోవాలా టైగరే. అప్పుడు స్నేక్ ఊల్ఫ్ టైగర్ని కాటేసిందంట. కాటేసిందంట స్నేక్. అప్పుడు కొరికింది కూడా, సైజు కొరికేసింది. అందుకని వాళ్ళు ఊల్ఫ్ టైగర్ వేస్తారంట. కాటేసిందని. ఎట్లా ఏడ్చింది ఊల్ఫ్? టైగర్ అది వద్దు 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 అనేసింది. నువ్వే తెసి ఇప్పుడు, నువ్వే కదా చెప్పు. నేను ఇప్పుడు ఊల్ఫ్ ఒకటే చెప్తాను. నేను నువ్వు కూడా ఒకటే చెప్పు. ఒక ఊళ్ళో ఒక 13 years ఊల్ఫ్ ఉండేదంట. ఊల్ఫ్ అందరికి రాజు. అది చిన్నదే అంట, పెద్ద నెక్క పెట్టుకుందంట. జిరాఫీ గంతుంటుల్లా అంత పెద్దది ప్లాస్టిక్ గుద్దు పెట్టుకుందంట. అది అందుకని అంత టైగర్ కోరికలు పెట్టింది. ఇద్దరు ఏదుస్తా కోరికలు పెట్టింది. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. ఒక ఊళ్ళో ఊల్ఫ్ ఉందంట, 13 years ఊల్ఫ్ అంట. జింకకి మెడ ఉంటుందా, అంత సైజు మెడ ప్లాస్టిక్ పెట్టుకుందంట. అందరికి రాజు అని చెప్పిందంట. ఒకరోజు ఊల్ఫ్ బావులో పడ్డది, బ్లాక్ బావులో. బ్లాక్ అయిపోద్ది. భయపడ్డారు అందరు జంతువులు. తర్వాత నాకు స్నేక్ ఇష్టం లేదు. స్నేక్ వచ్చి కాటేసింది. నవ్వుతాయి వచ్చింది. అట్లా నవ్వుతాయి వచ్చింది. అది నువ్వు చెప్పు ఇప్పుడు. నేను జిరాఫీ స్టోరీ చెప్తాను. అప్పుడు జిరాఫీ అది జూలోకి వెళ్తా ఉందంట. అది జూ మూసేస్తే పరిగెత్తుందంటది. జిరాఫీ ఆస్తు 2 వెళ్ళాయంట. అప్పుడు మూసేస్తే కింద వేసినాయి. అప్పుడు తీసిండ్రు, వాచ్మెన్ తీసాడు. అయితే తీసిండ్రు. అందరు జూలో అందరు కలిసే ఆడుకుంటున్నారు. అన్ని యానిమల్స్ అన్ని వాళ్ళిద్దరు కలిసిలా ఉన్నారు. ఇంకా ఫ్రెండ్స్ అయిపోయిండ్రు. అది అప్పుడు అందరూ కలిసి కింద పడిండ్రు. రింగా రోజెస్ లో కింద పడిండ్రు. ఫ్రెండ్ డౌన్ అనేసరికి వాళ్ళ సారు పడిపోయిండ్రు. అది ఆ స్టోరీ. నువ్వు చెప్పు ఇప్పుడు. దాది రాక్షసుడు నరసింహస్వామి అవి చెప్పు. 2 స్టోరీస్. సరే, నేను ఫస్ట్ నెంబరు, డాడీ సెకండ్ నెంబర్, హర్ష థర్డ్. నేను ఒకటే చెప్పాలా, నువ్వు 2 చెప్పాలా, హర్ష 3 చెప్పాలా. థర్డ్ పడుకుంటాడు కాబట్టి 3 కథలు. నువ్వు సెకండ్ అనుకున్నావు కాబట్టి 2 కథలు. నేను ఫస్ట్ పడుకున్నా కాబట్టి 1 కథ. అది SOTL హోటల్. చెప్పు డాడీ. ఆ స్కూల్లో
ప్లాస్టిక్ లో ఏమంటారు పోతే ఏం చెయ్యాలి స్కేలు ఏం చెయ్యాలి పోతే ఏం చెయ్యాలి మళ్ళీ కొనుక్కోవాలి కొనుక్కోవాలా స్కేల్ గ్యాస్ నన్ను అడిగితే నేను ఇవ్వను అయితే గ్యాస్లోకి మాది మళ్ళీ నేను చేతిలో పెట్టుకుంటే గట్టిగా ఆగుతాను డాడీ కాకపోతే గ్యాస్ నేను స్కేల్ పెట్టుకుంటే గట్టిగా లాక్కుంటదు నా స్కేల్ని స్టోరీ చెప్పేదా నేను ఇందాక నువ్వు రాకముందే తింటా ఉన్నాను డాడీ మీ డాడీ దేవుడి కాడికి వెళ్ళిపోయింది మీ డాడీ నీకు ఇష్టమా లేదా మీ మమ్మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టం డాడీ నేను పెద్దప్పుడు అనుమానం అవుతా అప్పుడు గద చేస్తా ఇష్టమా చాలా ఎక్కువ ఇష్టమా డాడీ చాలా ఎక్కువ ఇష్టమా ఒకసారి మమ్మీ ఒకసారి డాడీ డాడీ చిన్నప్పుడు ఏం చేసేవాడివి నువ్వు డాడీ నువ్వు గ్రాండ్ చెప్పు మమ్మీ మదర్ ఏం చేసేవాడివి నువ్వా డాడీ నువ్వు గ్రాండా చెప్పా ఇలాగే స్కూల్కి వెళ్ళేవాడిని చదువుకునేవాడిని ఆడుకునేవాడిని నేను ఇప్పుడు ఏం పనులు చేస్తే అట్లా చేస్తావా నువ్వు వచ్చినప్పుడు ఏం పని నేను అన్నకు ఒక్కొక్కసారి ఇల్లు కూడా తుడుస్తా డాడీ ఒకసారి తుడిచినగా డాడీ లోపల డాడీ ఇంట్లో. నువ్వు గ్రాండ్ పాడా గుర్తుంది నువ్వు గ్రాండ్ పాడా అట్లా బ్రదర్ బిఆర్ సిఆర్ బ్రదర్ దెస్టీ సిస్టర్ మమ్మీ మదర్ నీ పక్కన వచ్చేదా ఇటు నుంచి ఇటు వచ్చేసా డాడీ అప్పుడు కాలు నడుపుతా ఉంటే చక్రం పోయిందంట అప్పుడు దిగేసిండ్రు డాడీ నువ్వు కథ చెప్పు డాడీ వాడిని ఆపమండి ఒరే గమ్ముగుండు కదిలినవా అరిచినవా నా చేతిలో 5 ఏళ్ళు పడతాయి ఎగ్జామ్ విన్నర్ కాస్తా నిన్న ఎగ్జామ్ విన్నర్ డాడీ నాకు ఫైటింగ్ వచ్చు కదా నేను అప్పుడు అనుమానం అయ్యి గద్దెసి కొట్టేస్తా వేసి పట్ట గద్దెసి వేసి పట్ట ఒరేది స్టోరీ ఇప్పుడు చెప్పు డాడీ హర్ష చెప్పేదా రెడీ స్టడీ 1 2 3 సెట్ గో స్టార్ట్ ఓకే స్టార్ట్ చేయి సృజన అంటే నేను అమ్మని సుబ్రాయుడు అంట అట్లా చేస్తా అమ్మని కూడా సృజన అంట సృజన 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 ఎప్పుడా ఏయ్ పాల్తు ఫ్రమ్ చెప్పి
అయితే నువ్వు కాలు మీద పండుకోబెట్టి తీసుకెళ్ళావు. నేను పడిపోతా అప్పుడు ఎత్తుకొని తీసుకెళ్ళాలి పైకి. కవర్లో పడుకోబెట్టి ఎత్తుకొని తీసుకెళ్ళాలి. ఓకేనా? మొత్తం కవర్. ఓకేనా? డాడీ అప్పుడు కింద నేను సయ్యాన్ని ఎత్తుకుంటే వేసిండు. ఎంత బుర్రక్క నిన్నట్టు ఎత్తుకోవాలి. పొట్టి పంపి మా దస్తని ఇంకొకసారి చెప్తాను. మిస్ దారం కట్టలేదు రేపు రేపు కదా పంపివా? సండేనా రేపు కదా? ఫ్రైడే దాని తాస్తే వస్తానా? ఎందుకు? రేపు వెళ్ళట్లా డాడీ? వద్దు డాడీ వాళ్ళ ఇంట్లో. అన్నకి డాడీ పేరెంట్ కలిపిస్తే తినిపిస్తా అన్నయ్యకి. అన్నం తిని నేను స్కూల్కి పంపిణీ. అన్నం తిని స్కూల్కి రాము నువ్వు. నువ్వు అన్నకి పెరుగన్నం పెట్టించి వెళ్ళిపో, నేను అన్నకి తినిపిస్తా. ఇంట్లోనే ఇంట్లో వరకు చేసుకుంటా, పెరుగన్నం పెడితే నేను తినిపిస్తా. డాడీ రేపు వెళ్ళట్లేదు వెళ్తున్నా. వెళ్ళట్లేదండి. మళ్ళా ఎందుకు అడగడం అయితే? సరే వద్దు మధ్యాహ్నం నేను ఇంటికి వస్తుంది. సరే ఇంటికే వస్తావులే, పులిహార చేయనా అంటున్నా. అది తినిపిస్తుంది నా పెరుగన్నం. పులిహార చేయనా చేయనా? డాడీ లేనప్పుడు ఇంటికి వస్తా. డాడీ వెళ్ళిపోతే మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతా. అప్పుడు క్యారేజ్ ఎట్లా? స్లేట్ ఎట్లా రాయాలి? స్లేట్ స్కూల్లోనే రాసుకో. కాదు, నర్సరీ రూమ్లోనే. అవునమ్మా, బయట రాయాలి. అందుకే కదా క్యారేజ్ కట్టేసాను అనుకో, ఉదయాన్నే స్కూల్లోనే తినేసి స్లేట్ రాసేసుకొని ఈవినింగ్ అయింది. ఓకేనా? మీరు వచ్చినప్పుడా? అప్పుడు అప్పుడు పాత బుక్స్ తీసుకెళ్ళాం కదా, అప్పుడు నువ్వు క్యారెట్ పంపిస్తావు. అన్నా go to sleep. అన్నా go to sleep. ఏందన్నా ఓకేనా? నాది ఇప్పుడు ఎన్ని ఊర్లలో జాబ్ చేసావు నువ్వు? 8. నాది మార్కాపురంలో మీ మేడం అంటే నమస్తే మేడమా?
ఏం రాస్తావు మార్కాపురం? గుంటూరులో ఏం రాస్తావు? నమస్తే మేడం. రాస్తావు మాధవ, బోర్డు మీద రాసిందే రాస్తావా? బోర్డు మీద రాయరా? మీటింగ్ మీటింగ్లో ఏ రాస్తా? మీటింగ్లో రాయ మాట్లాడతాడు. మీటింగ్లో మాట్లాడుకోవడమే, రాయడం ఉండదు. ఎట్లా ఆడుకోవాలి? ఎట్లా మాట్లాడుకోవాలిరా. మాట్లాడుకోవాలి. నీకు నేనేమైనా అడిగితే వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏమైనా అడిగితే నేను చెప్పాలి. పిల్లలకి ఏం చెప్పాలి? అందరూ పెద్దోళ్ళేరా, పిల్లలతో మీటింగ్ ఉండదు. అప్పుడు నేను పెద్ద అవుతా, అప్పుడు నేను రోబోర్ అవుతా. పెద్ద ఏమవుతావు? రోబో అవుతావా? రోబో అయ్యి ఏం చేస్తావు? స్కూల్కి వెళ్తా, వెళ్ళి చాక్లెట్ ఇస్తా అందరికి. ఎందుకు ఇచ్చేది? నా పుట్టినరోజు కదా, ఇంకా డెస్సీ పుట్టినరోజుకి చాక్లెట్ ఇస్తుంది కదా. చాక్లెట్ ఇస్తుందా? ఏంది ఇలా? రేపు ఎవరు బర్త్డే? డెస్సీ బర్త్డే ఎప్పుడు? వద్దులే మా అన్నం తిని స్కూల్కి పంపి మా మిస్ ఏమందు. నేను అప్పుడు ఇంటికి వస్తా కదా, స్కూల్కి పంపి నేను తీసుకెళ్తాను. మిస్ ఏమందు స్కూల్కి ఏదొస్తుంది మాది? జెస్సీ రగ్గు కప్పుకో, చెమట పట్టేస్తుంది, తగ్గిపోద్ది. అందుకే దుప్పటి కప్పితే నేను ఇసిరి చేస్తాను. ఎంత బాగా నిద్రపోతున్నా కప్పినా ఉంచుకోదు. ఏంద్రా? మమ్మీ ఫోన్లో అక్కడికి వెళ్ళిన రాధా ఉన్నారు. మమ్మీ ఫోన్లో ఇప్పుడు రాధా ఉన్నారు. రాధా ఎవరు? రాజశేఖర్ అంకుల్. ఏంది మా నువ్వేం చేస్తుంది? కిలి చేసేసా. ఏంది నా ఎస్ పెట్టుకోవాలా నువ్వే? ఎస్ నేనే. పట్టుకో. అమ్మ డాడీ రేపు వెళ్ళవుతాండి. మధ్యాహ్నము నేను వస్తా కదా, అప్పుడు ఏం చేస్తావు? వెళ్తావా? ఇంకా మిస్కి ఎవరు కనిపించబోతుంటుంది. మమ్మల్ని ఇంటికి ఇంక ఎవరు నాకు కనిపించబోతూ ఉంటుందా? ఎందుకు కనిపించబోతుంటది? డాడీ నువ్వు ముసలివాళ్ళమే అయిపోతావు. మేము కాదు ముసలి వాళ్ళమే అయిపోతాం. ఎవరు చెప్పారు? జెస్సీకి ఎవరు చెప్పారు? ఫోన్లో నేను ముసలివాడిని అయిపోయినా.
డాడీ అప్పుడు నేను యాదంతా ఒంగోలులో ఉంటా. ఒంగోలు ఎన్ని మీటర్స్? 120. నాకు తెలీదు. ఎత్తేతో పోతా నేను ఎత్తేతో పోతా. డాడీ ఇటు నీ ఆఫీస్లో ఫిష్లు దెయ్యాలు అవి వస్తాయా? ఎవరైనా వస్తారా? వేరే ఆఫీస్ వాళ్ళు వస్తేనా? ఆఫీస్ వస్తేనా? నేను ఇంకవా ఆఫీస్లో నుంచి రాను, ఒంగోలులో కూడా రాను. అప్పుడు ఫోన్ చేస్తావా నాకు? ఏదున్నా నన్ను చేస్తావు? ఎక్కడున్నావు అని చేసి అడుగుతాను. నేను అప్పుడు ఆఫీస్లో ఏం చేస్తున్నావు అని అడుగుతావు. ఏం చేస్తున్నాను అని అడుగుతాను. నువ్వేం చెప్తావు? అన్నం పోటీ పెట్టుకుంటున్నా. అప్పుడు నేను ఒంగోలులో ఉంటా కదా. గుంటూరు ఎన్ని మీటర్స్? గుంటూరు మార్కాపురము 80 మీటర్సా? కిలోమీటర్సా? 80 నా కిలో అంటే కిలో అంటే 1000. నాది అప్పు తెస్తూ నొక్కలేదు అనుకో, నీకు నేను వీడియో కాల్ చెయ్యను. నువ్వు వేస్తూ నొక్కలేదు అనుకో, నేను వీడియో కాల్ చెయ్యను. ఆఫీస్లో వేస్తూ నొక్కావంటే చేస్తాను నేను. ఏమని అడుగుతావు? నెట్ ఆన్ చేయమంటావా? నన్ను నెట్ ఆన్ చేయమంటావా? నా దాంట్లో నా ఫోన్లో సిగ్నల్ రాదు, నెట్ రాదు నా దాంట్లో. నెట్ అంటే హాట్స్పాటేనా? హాట్స్పాట్ కనెక్ట్ చేసుకుంటే వస్తుంది. వీడియో కాలా? నువ్వు అప్పుడు అద్దెత్తుతావు. నేను యాదుంటా తింటా ఉంటా. ఇంకా రేపు మళ్ళా కిందకి వెళ్ళావా? వాడికి రేపు మార్కాపురంలో హాస్టల్ చూడండి. అపార్ట్మెంట్ పెద్ద పిల్లలు మొత్తం అందరూ వేసేస్తారు, వీళ్ళు వేసేస్తారు. సంవత్సరం వీళ్ళు రావండి. దెయ్యం దానా నువ్వు? దెయ్యం లావు నువ్వు. పిలుకదానా దెయ్యం లావుదా? పిలుకదానా అబ్బో బాగా
ఇది ఆన్ చేసి ఓయమ్మా ఇది ఆన్ చేస్తే ఇది ఆన్ చేస్తే ఇది అట్లా పొట్ల గుర్రు అంటుంది తిన్నా కానీ పోలీసులు తిన్న గుర్రు అంటుంది అప్పటికే పక్క పెడతాం లేదే ఊరికే అప్పుడు మా గ్రౌండ్ లో కూర్చోబెట్టిండు మమ్మల్ని అమ్మ వచ్చేసింది. ఏది పడింది ఇక్కడ అప్పుడు దెబ్బ తగిలితే ఏది నేనేది ఇక్కడ నేను లేదు నాకు దెబ్బ తగిలిందిరా, నీకు కాదు. ఇదా నువ్వే నా చెయ్యి. అవును డాడీ నిన్న ఒక పెన్ను చూపించాలా నీకు ఆ పెన్ను వాడేసిండు ఎత్తికి మరి ఆర్ఆర్ ఏంది ఆర్ఆర్ రాసిండు నువ్వే డాడీ ఎత్తికేమని డాడీ ఎత్తికిరా. నేను బీబీఎస్ ఉప్పా డాడీ ఏంది ఆర్ఆర్ రాసిను అంటే తీసుకోవచ్చాను నేను వస్తువులు వాడబొమ్మలు తీసుకుంటున్నాడు. ఒరే దాని పెన్నీరా. నువ్వే పెట్టినావు నాకు ఇచ్చేయాల బ్యాట్ నాది బ్యాట్ ఉంది పెన్ను లేదు అప్పుడు మమ్మీ రెండు తెచ్చింది కదా ఎత్తికియాల డాడీ వాడు బ్యాగ్ లోనే పెట్టుకొని ఉంటాడు ఖచ్చితంగా ఇక్కడ ఇది కూడా నీ రూమ్ లో ఉంది నవరత్న అందరు ఉన్నారు సీట్లలోనే అది అందరు టికెట్లు కొట్టా ఉంది పొదిలి కనగిరి పొదిలి పొదిలి కనగిరి ఇది పొదిలి బస్సా కాదా నువ్వేనా దీంట్లో అప్పుడు వచ్చింది నువ్వే బ్రేక్ ఎస్వారన్ హార్న్ ఈ బస్సులో బ్రేక్ వేస్తారు
అక్కడ చూడు వాళ్ళిద్దరు ఏందో వేసుకున్నారు. వాళ్ళిద్దరు ఏందో సాయిబాబా ఆయన. సాయిబాబా భార్య సాయిబాబా కాదు ఏందో వేసుకుంటారు. కాదు, సహాయం చేస్తున్నారు సాయిబాబా ఆమెకు. సాయిబాబా భార్య పేరేంటి? అదిగో సాయిబాబా. పెళ్ళి కాలేదు. పెళ్ళిగా సాయిబాబాకు ఇంకా అందరికి పెళ్ళయిందంక. కింద చూడు సాయిబాబా భార్య ఇంకా పెళ్ళవలా. సాయిబాబా మంచోడా? అందరు దేవుడు కన్నా నరసింహస్వామి కన్నా అటు చూడు అందరికి పెళ్లి చేసుకోకూడదు. నేను పెద్ద నాకు అసలు లవ్ చేయను. ఇట్లా ఉన్నదా ఇప్పుడే అటు ఉన్నది. నేను లవ్ చెయ్యను పెద్దయినా. అది అటు ఇటు కాలు పట్టిండు. ఇటు సాయిబాబా వాళ్ళ ఇల్లు. సాయిబాబా వాళ్ళ ఇల్లు. సాయిబాబా వాళ్ళ ఇల్లు. డాడీ పాడాడు. బుక్క వాస్తుంది. బుక్క వాస్తుంది. కెమికల్ లేరే ఈరోజు. ఈడు కాదు, దీని తర్వాత వచ్చింది మార్కాపురం. 60 kilometers. 60 kilometers డాడీ మార్కాపురం. ఇది ఎన్ని కిలోమీటర్? 30. మార్కాపురం మార్కాపురం డాడీ గుంటూరు ఎన్ని మీటర్స్? గుంటూరు ఎన్ని మీటర్స్? 200. గుంటూరు 200 గుంటూరు. నా బైక్ వస్తుంది అనుకున్నాడు కనపడకపోతే బైక్ రండి వెళ్దాం రండి. లక్ష్మి గురి కడుతుంటాం. నేను పట్టుకొచ్చి నువ్వు చేయబట్టుకో. అలా వెళ్ళండి.
మెట్లు ఎక్కినట్టు లేదు. కూర్చో. ఏ ఇక్కడ కూర్చో. తప్పకూడదు గడప దిగు. తన్ని కిందకి దిగు, గడప తప్పకూడదు. ఏం చేస్తుంది? పనికి మళ్ళీ పనికి మళ్ళీ ధైర్యం రాపిస్తాం పనికి మళ్ళీ ధైర్యం రాపిస్తాం
మాకైతే మధ్యాహ్నం నుంచి కరెంటు పోయింది మార్కాపురంలో. మార్కాపురంలో మధ్యాహ్నం నుంచి కరెంటు పోయింది. మమ్మీ స్కూలు నడంపల్లి కాడు కదా. మమ్మీ స్కూల్లో రోజు నైట్ అక్కడికి కరెంట్ పోతుందంట. నువ్వు రాకముందే నేను అక్కడ కూర్చొని తింటా ఉన్నా. నేను ఏం తిన్నావు? దోశ. నేను దోశ ఇంకా తింటా ఉన్నా. నేను డాడీ నేను ఇడ్లీనే దోశ తిన్నాను. చెప్పకురా దోశ. ఇడ్లీ గుడ్ బేబీ. నేను సాయంత్రము దొరికింది నాకు. ధన్య అక్కల బాబు ఏంటంటే స్కేల్ వడబెట్టే ఫోన్ తేలా మమ్మీ అత్తకిచ్చింది. పొయ్యి ఉంటే మమ్మీ అతికించకపోయి ఉంటే అయితే నీ చేద్దా వాడికి. మమ్మీ అతికిచ్చింది కాబట్టి నన్ను ఏం కట్టలా నువ్వు అంతే కదా డాడీ. దేవైనా వస్తుంది డాడీ. ఇంతగా ఈ పెన్ను నిమిషము. ఈ పెన్ను ఉంది కదా ఇది ఎట్లా వాడాలా చూపిస్తాను. నీకు ఎప్పుడు కావాలంటే నన్ను అప్పుడు అడుగు ఇస్తా. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పాముడు గోడ తీసుకుంటా. ఇదిగో ఇప్పుడు ఇట్లుంది కదా మనకి ఏది కావాలో ఇట్లా పైకి అనాలి వచ్చుద్ది. ఇదిగో కిందకి రాదు కదా. ఇదిగో ఇట్లా కిందకి రాదు కదా. ఇదిగో ఇది ఉంది కదా బ్లాక్ ది. ఇదిగో ఇంతే. ఇప్పుడు నచ్చిందా? బ్లాక్ ఇట్లా ఉంటే మనము ఏదైనా అనొచ్చు. ఇప్పుడు అర్థమైతే పేజీ గ్రీనింగ్ కార్డ్ ఉంది. దీని గ్రీనింగ్ కార్డ్ ఉంది. రెడ్డింగ్ కార్డు రెడ్డింగ్ కదుగో రెడ్ కాదు. చెప్పాడు బ్రాండెడ్ కొందాము. వేసుకొని లేవా? దెయ్యం వస్తే పాస్ పోసింది అంటుండు. దెయ్యంని కంతంటే చాలా కోపం. ఏమి 9th 10th వాళ్ళిద్దరు ఏడిపించుకుంటా ఉంటారు అందరినీ. 8th 7th 6th 5th 4th 3rd 2 1 ఒక్కటే ఇష్టం నాకు. ఇంకే క్లాసులు ఇష్టంలే నాకు. అందరూ వన్ ఎక్కిరిస్తా ఉంటారు. 2 5 దాని చదువుతాం. 2 5 10 2 5 డాడీ 10 2 6 12 2 7 40